41వ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఇచ్చిన పార్టీ నాయకులకు యానాల కరుణాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ సమయంలో విశేష ప్రజాదరణ అందించిన ప్రజలకు, ముఖ్యంగా నన్ను నమ్మి ఓటు వేసిన ప్రతి ఓటర్లకు ధన్యవాదాలు చెప్పారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 41వ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి యానాల కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, నిరంతరం నా వెంటే నిలిచిన పార్టీ కార్యకర్తలకు, ధైర్యంగా పనిచేసిన బూత్ స్థాయి నాయకులకు, తనను ప్రోత్సహించిన పెద్దలు, యువత, మహిళా శక్తికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్య విలువలు, ప్రజల సమస్యలు, స్థానిక అవసరాలు మరింత లోతుగా తెలుసుకునే అవకాశం లభించిందని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ భవిష్యత్తులో డివిజన్ అభివృద్ధి కొరకు పారదర్శక పాలన, అవినీతి రహిత పాలన, సమన్యాయం వంటి అంశాలపై గొంతుగా నిలబడతానని చెప్పారు. పాలక పక్షం ప్రజల ఆకాంక్షలను స్పందించేలా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తూనే ఉంటామని, ఈ ఫలితాల వల్ల నా ధైర్యం ఏమీ తగ్గలేదని, పార్టీ పటిష్టత కోసం కార్యకర్తల మనోబలాన్ని పెంచడానికి రాబోయే ఎన్నికలలో బీజేపీ పార్టీ మరింత బలంగా నిలవడానికి నిరంతరం ప్రజల్లోనే ఉంటానని, ప్రజల సేవే తన లక్ష్యంగా, ప్రజల నమ్మకమే తన బలంగా తాము ప్రకటించిన మేనిఫెస్టోను, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తూ డివిజన్ అభివృద్ధికి నిరంతరం తోడ్పడతామని తెలిపారు. తదుపరి ప్రణాళికలను ముఖ్య కార్యకర్తల సమావేశానంతరం ప్రకటిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో యానాల కరుణాకర్ రెడ్డితో పాటు పోరెడ్డి సురేందర్ రెడ్డి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, చిట్టిపోలు సత్యనారాయణ, పగిడోజు హైమావతి, నల్లవంశీ గౌడ్, తోగిటి అనుదీప్, తోగిటి శ్రీనివాసాచారి, నాగులపాటి మహేందర్, పల్లె శ్రీనివాస్ గౌడ్, యానాల కీర్తన తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని 41వ డివిజన్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన నేను యానాల కరుణాకర్ రెడ్డి, ప్రజలు నాకు అందించిన అపూర్వమైన ఆదరణకు ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎన్నికలు నాకు 2వ స్థానం లభించింది. ఫలితంగా నేను విజయం సాధించలేకపోయినా ఇది నా రాజకీయ ప్రయాణానికి ప్రారంభం. ఇది ఒక అనుభవం, ఒక పాఠంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నన్ను నమ్మి ఓటు వేసిన ప్రతి ఓటర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను నమ్మి నా వెంట నిలిచిన పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, బూత్ వరకు కార్యకర్త ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఎన్నికల ప్రజాస్వామ్య విలువలు, ప్రజల సమస్యల, స్థానిక నివాసుల మరింత లోతుగా తెలుసుకునే అవకాశం లభించింది. ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నాను. గెలిచిన అభ్యర్థికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పారదర్శక పాలన, అవినీతి రహిత పరిపాలన, సమాన న్యాయం వంటి అంశాలపై, ప్రజా సమస్యలపై పాలకపక్ష ప్రజాస్వామ్యంలో పోరాడటానికి ముందున్నాను. నేను రాజకీయాల కోసం రాలేదు, ప్రజాసేవ కోసం మాత్రమే వచ్చాను. నాకు భారతీయ జనతా పార్టీ మంచి అవకాశం ఇచ్చింది. దాన్ని ముందు భవిష్యత్తులో పార్టీ పటిష్టతకు, ప్రజల మధ్యలోనే ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఎల్లప్పుడూ ఉంటానని తెలియజేస్తున్నాను. మేము ఎవరైతే ఈ సంస్థలో స్పష్టంగా, స్వచ్ఛందంగా పనిచేసినటువంటి కార్యకర్తలను ఆదుకుంటూ, వారి కుటుంబ సమస్యలని తీరుస్తూ ఒక వినూతనమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలనేది మా యొక్క ఆలోచన. ఇదే కాకుండా ఆ కార్యకర్తల వాళ్ళ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారికి ప్రత్యామ్నాయంగా దానికి ఒక మంచి సోర్స్తో వారికి ఉపశమనం కలిగేటట్టుగా మేము ఫండింగ్ తయారు చేసి రాష్ట్రంలోనే కార్యకర్తలను ఆదుకునేటువంటి ఒక బీజేపీ సంస్థ నుంచి ఇది ఒక వినూతనమైనటువంటి ఆలోచన చేస్తూ, నూతనమైనటువంటి పద్ధతిలో ఒక అకౌంట్స్ ఓపెన్ చేసి కార్యకర్తలకు బలమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇస్తామని చెప్పి సభాముఖంగా మనవి చేస్తాం. నల్గొండ నగరం 41వ డివిజన్ నుండి పోటీ చేసిన యానాల కరుణాకర్ రెడ్డి గారు తనకున్న అతి తక్కువ సమయంలో ప్రజలకు చేరువై వారికి మంచి చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయడం జరిగింది. వారు వచ్చిన అతి తక్కువ సమయాన్ని ఉపయోగించుకొని కూడా ఇవాళ అత్యధిక ఓట్లను సాధించడం జరిగింది. మిగతా పార్టీలు ఈరోజు కొన్ని
బలమైన అంటే డబ్బు కానీ మద్యం పంపిణీ ద్వారా కానీ ఈ రకంగా ముందుకు వెళ్ళిరు. మా యొక్క అభ్యర్థి స్పష్టమైన హామీలు ఎజెండాతో ముందుకెళ్ళి ఈ రకంగా సేవ చేస్తామని తెలపడం జరిగింది. మాకు ఓట్లు వేసిన మా యొక్క డివిజన్ ఓటర్ మహాశయులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.